అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఒకవైపు వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాల మట్టం తగ్గడం, మరోవైపు వాటర్ బోర్డు నుంచి సరఫరా అయ్యే నీరు సక్రమంగా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 2-3 రోజులకు ఒకసారి వచ్చిన తాగునీరు ఇప్పుడు 5-6 రోజులైనా రావట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుందని, ఇంటి అద్దె కంటే నీటి ఖర్చు ఎక్కువవుతుందని చెబుతున్నారు. సమస్యపై కొన్ని ప్రాంతాల్లో వాటర్ బోర్డు కార్యాలయాల ఎదుట నిరసన చేపడుతున్నారు ప్రజలు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నగర శివార్లలో నీటి కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎండాకాలం నుంచి నీటి సమస్య చాలా తీవ్రంగా మారింది. ప్రధానంగా 3 కార్పొరేషన్ల పరిధిలో శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి చోట్ల ఇంకా మరింత ఇబ్బందిగా మారింది. మనం ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో ఇక్కడ కూడా వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. తమకు నీళ్లు రావట్లేదని ఆందోళన చేశారు గతంలో కూడా ఇక్కడ ఉండేటువంటి సిటిజన్స్. మరొకసారి ఇప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. తమకు వారం 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నటువంటి సందర్భం ఉందని చెప్తున్నారు. సార్, మీకు వాటర్ సమస్య ఎట్లా ఉంది? ఇక్కడ ఎంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు? సంవత్సరం నుంచి టెలిఫోన్ కాలనీ, బోడుప్పల్ టెలిఫోన్ కాలనీ నీళ్ళు రావడం లేదు. పక్కన చిలకనాలు అయితే ఉన్నదో అక్కడ దిన తప్పి దిన వస్తుంది. 3 కిలోమీటర్లు అక్కడికి వ్యత్యాసం ఉన్నది. మళ్ళీ ఇక్కడ అదే టెలిఫోన్ కాలనీలో 4 రోజులకు ఒకసారి, అది కూడా 40 నిమిషాలు డిస్ట్రిక్ట్ బంద్ చేస్తున్నాడు. చాలా మాకు ఘోరంగా ఉన్నది. తాగడానికి నీళ్ళు ఇబ్బంది, స్నానం చేయడానికి సరిపోతలేవు. దయచేసి ఎక్కువ టైం ఇవ్వాలి, దిన తప్పి దినం ఇవ్వాలని కోరుతున్నాను. మహిళలు ఉన్నారు. మేడం, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారు? ఈ వాటర్ సమస్య గతంలో ఎప్పుడన్నా వచ్చిందా? ఇప్పుడే ఇట్లా అయిందా? లేదండి, ఇప్పుడే. మేము ఒక 12 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. ఈ టెలిఫోన్ కాలనీలో, బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో అయితే 3-4 మంత్స్ నుంచి అయితే చాలా వాటర్కు ఇబ్బంది ఉందండి మాకు. ఆల్టర్నేట్ డేస్ వస్తాయి నీళ్ళు అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు 4-5 డేస్కు కానీ రావట్లేదు. వచ్చిన ఒక 10 బిందెల కంటే ఎక్కువ రావట్లేదు. మేము ట్యాంకర్లు పోపించుకుంటా మనీ బుక్ చేస్తే కూడా వారానికి ఒకసారి కూడా 1 వీక్ టైం పడుతుంది మాకు ట్యాంకర్ రావడానికి కూడా. వాటర్ సరిగ్గా హాఫ్ అన్ అవర్కి వదులుతున్నారు, టైమింగ్ లేదు. అండ్ ట్యాంకర్ పోయించుకుందామంటే టైంకి రాదు. మామూలుగా ట్యాంకర్లకు వదులుతున్నారు. బిల్లు అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే. మేము వాటర్ వచ్చిన లేకుండా బిల్లు కట్టాల్సింది. ఇప్పుడు వారానికి ఒకసారి 2 సార్లు వస్తుందా, లేకపోతే ఎంత టైం పడుతుంది? అసలు 5 డేస్కి 6 డేస్కి వదులుతున్నారు. టైమింగ్ తెలియదు. కానీ 2 రోజులకు ఒకసారి వదిలితే బాగుంటుంది అని మా కాలనీ కూడా. మా కాలనీ ఒకటే వదులుతలేరు. అమ్మ, మీకు అంటే ఏదైనా టైం ఉంటుందా? ఈ 6 రోజులకు ఒకసారి వచ్చిన పొద్దున్న సాయంత్రం ఏదైనా ఫిక్స్డ్ టైం ఉంటుందా? టైం ఉండదు. ఎప్పుడు అన్ని పొద్దుగాల అనేది, సాయంత్రం అన్న, మధ్యాహ్నం ఎప్పుడో ఇస్తాడు. టైం అనేది ఉండదు. ఇప్పుడు సంవత్సరం నుంచి ఇట్లనే అవుతుంది. ఎంత ఇబ్బంది అవుతుంది మీకు? మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మాకు 2 రోజులకు ఒకసారి స్నానాలు చేసుడు, ఇది బాగా ఇబ్బంది అవుతుంది నీళ్ళకు. సార్, మొత్తం ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఎంతమంది జనాభా ఉంటారు? ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వాటర్ స్కేర్సిటీ వల్ల? సార్, మాది బోడుప్పల్లో అతిపెద్ద కాలనీ అంటే టెలిఫోన్ కాలనీ. ఆల్మోస్ట్ ఇక్కడ టెలిఫోన్ కాలనీలో 1200 ఇండ్లు ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10,000 మంది నివాసకులు ఉంటారు. సో ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ ముందు ఏదైతే మాకు జిహెచ్ఎంసీలో కలవదో లేదో, అంతకుముందు అయితే చాలా బాగా వచ్చాయి వాటర్. అయితే ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అసలు మమ్మల్ని ఇక్కడ పట్టించుకుని నాదునే లేడు. ఎన్నోసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. మొన్న రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ కూడా మేము వెళ్ళి వాటర్ బోర్డు ఏదైతే మన బోడుప్పల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి మేము ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేదు. కారణం ఏం చెప్తున్నారు అధికారులు? మీరు వెళ్ళి ధర్నా చేశారు కదా, ఏమని చెప్తున్నారు? వాళ్ళు ఏమన్నాడు, పైనుంచే మాకు వాటర్ రావట్లేదని చెప్తున్నారు. కానీ మేమనేది ఏంటంటే, మరి అదే ప్రైవేటు సంస్థానం వాళ్ళకి వాటర్ అనేది ఎలా వస్తున్నది? ఇప్పుడు మా బోడుప్పల్లో ట్యాంకర్లు ఆల్మోస్ట్ 1300 ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఒక్కొక్క ట్యాంకరు గవర్నమెంట్ అయితేనే 600 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ వాళ్ళు అయితే 1200 నుంచి 1500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా డబ్బులు ఇస్తేనే త్వరగా వస్తున్నాయి. సో అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి ఎక్కడంగా వాటర్ వస్తున్నాయి, మాకు ఎందుకు రావట్లేదు అనేది మా యొక్క క్వశ్చన్. సార్, మీరు అంటే ఈ నీళ్ళు వస్తలేవు కదా, మరి బిల్లుల సంగతి ఏంటి? జనరల్గా బిల్లులు వసూలు చేస్తున్నారా, బిల్లులు ఇస్తున్నారా, ఎట్లా ఉంది? బిల్లులు వసూలు చేయడము, మెసేజ్లు పెట్టడం, రోడ్డు ఫార్వర్డ్ చేయడం, మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. ఇంకా కూడా మాకు టెలిఫోన్ కాలనీ ఇంకా అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని లీకేజీలు ఉన్నాయి, అది కూడా చేస్తలేరు. అవి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పోతున్నాయి. ఇప్పినప్పుడు 10 నిమిషాలు ఇప్పినా కూడా చాలా ఇబ్బందికరం ఉన్నాయి.
అమ్మ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటర్ ప్రాబ్లం వల్ల? ఎన్ని రోజులకు వస్తుంది మీ ఇంట్లో సైడ్? 15 డేస్కి ఒక్కసారి వాటర్ వస్తుందండి. ఇంకా వేరే కాలనీలలో వేరే వాళ్ళలో మాత్రం డే బై డే వస్తున్నాయట. మాకు ఎక్కువ ఏమొద్దు, 3 డేస్ 2 డేస్కి ఒకసారి ఇచ్చినా కూడా అడ్జస్ట్ అవుతాము. అలాంటిది మాకు 1 వీక్ ఒకసారి 15 డేస్కి ఒకసారి వస్తున్నాయి. 4 డేస్కి వదులుతున్నారు, 1 వీక్ అట్లా వదులుతున్నారు. బట్ ఒక హాఫ్ డ్రమ్ కూడా రావట్లేదండి. డ్రమ్ మళ్ళీ దానికైతే బిల్ ఛార్జ్ చేస్తారు. బయటనైతే ఇప్పుడు సీతాఫల్ మండి బయట చూస్తున్నాం కదా, వాళ్ళకైతే ఆల్టర్నేట్ డేస్ ఉంది, మాకు కూడా ఆల్టర్నేట్ డేస్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా మాకు ఇబ్బంది ఉండకుండా కొంచెం చూసుకోమని చెప్పి కోరుకుంటున్నాం. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా పరిస్థితి ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు మనం లక్ష్మారెడ్డి కాలనీలో ఉన్నాం. ఇక్కడ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా 4 రోజులు 5 రోజులు కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కూడా అవుతుందనేది ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ చెప్తున్నారు. ప్రధానంగా ట్యాంకర్స్ రావట్లేదు, అదేవిధంగా నల్లాలు కూడా రావట్లేదు అని అంటున్నారు. అమ్మ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వాటర్ తక్కువ రావడం వల్ల ఎన్ని రోజులకు వస్తుంది? మీకు ఎట్లా ఉంది? 4 డేస్ 5 డేస్ అది క్లారిటీ కూడా లేదు. లైక్ 4 డేస్కి ఒకసారి ఇస్తారు, ఒకసారి 5 డేస్కి ఇస్తారు, కానీ ఇచ్చే ప్రెషర్ కూడా వాటర్ రావట్లేదు. సో ఏంటి అంటే ట్యాంకర్లు బుక్ చేసుకుంటాకి ఆప్షన్ ఉంది అనుకుంటున్నా, కాకపోతే ట్యాంకర్స్ కూడా 10 డేస్కి 15 డేస్కి అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. 4 ఇయర్స్ నుండి మేము ఇక్కడ ఉంటున్నాం. 2 ఇయర్స్ నుండి అసలు టోటల్ మాకు వాటరే రావు. మంజీరా వాటర్ కనెక్షన్ వచ్చి మాకు 3 ఇయర్స్. 3 ఇయర్స్లో ఒక 1 ఇయర్ మాత్రం మంజీరా వాటర్ వచ్చింది. 2 ఇయర్స్ నుండి మాకు ఒక చుక్క కూడా మంజీరా వాటర్ రాదు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినాం, దానికి అసలు ఆన్సరే ఉండదు. రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు అంటారు, వాళ్ళు వచ్చి పట్టించుకోరు. అస్సలు ప్రెజర్ కాదు కదా, ఫస్ట్ వాటర్ అనే రావాలి కదా. నల్ల బిల్లులు పెరిగిపోతూనే ఉంటాయి అలా. మీరు చెప్పండి సార్, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వాటర్ స్కేర్సిటీ వల్ల? ఎట్లా ఉంది? నా ఫ్రమ్ ద పాస్ట్ 10 ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నాం అన్న. ఇంతకుముందు ఇది మొత్తం డెవలప్మెంట్ కాకపోతుండే, ఇప్పుడేమో డెవలప్మెంట్ అయింది. మరి యాజ్ పర్ ప్లాన్ వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలి కదన్న. ఇంతమంది ఇల్లు అయినప్పుడు ట్యాక్స్లు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఎవ్రీ మంత్ 258 రూపీస్ తీసుకుంటున్నారు వాళ్ళు. నీళ్ళు వదలాలి కదా, లైన్మెన్ ఉండాలి కదా. హైరార్కీ ఏందన్న ఇక్కడ ఫస్ట్ లైన్మెన్, తర్వాత మేనేజర్, తర్వాత ఎవరు ఉంటారు కదా. ఆ నెంబర్ కూడా ఉంది ఆమె దగ్గర. ఫోన్ చేస్తే పంపిస్తాం బాబు అంటారు, ఎవరిని పంపించారు ఇప్పటిదాకా. మళ్ళీ తర్వాత మేనేజర్ దగ్గర అడిగితే ఏం బాబు టైం పాస్ అవుతుందా నీకు, రోజు ఎందుకు ఫోన్ చేస్తున్నా నాకని అంటాడు. ఈ లైన్ మ్యాన్ రాడు సక్క. ఏమంటే దొంగ కనెక్షన్లు ఇచ్చుకోవచ్చా అన్న, మరి మోటార్ పెట్టి గుంజుకోవచ్చా? అధికారులు కారణం ఏం చెప్తున్నారు అంటే పైప్ లైన్లు ఉన్నాయా ఈ ప్రాంతానికి, లేవా? గత సంవత్సర కాలం నుండి ఇక్కడ అసలు వాటర్ సప్లై అనేది కంప్లీట్గా అంటే 4 రోజులకి 5 రోజులకి ఒక్కోసారి పైపులు పగిలిపోయాయని చెప్పేసి వారం 10 రోజులకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వేసిన మిషన్ భగీరథ ద్వారా ఏదైతే పైప్ లైన్ వేసారో అదే పైప్ లైన్ ఉన్నాయి. కొత్తగా ఈ పెరిగిన జనాభా అంటే అనుగుణంగా ఇక్కడ ఎటువంటి కొత్త పైప్ లైన్లు వేయలేదు. ఇది ప్రధానంగా అంటే మొత్తంగా హైదరాబాద్ నగరంలో వాటర్ స్కేర్సిటీ మాత్రం పెరిగింది, ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి. మనం చూస్తే వాటర్ ట్యాంకర్లకు కూడా చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా వర్షాభావం వల్ల వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బోర్లు కూడా ఎండిపోయాయి. దానితో వాటర్ డిమాండ్ మరింతగా పెరిగింది. ప్రైవేటు ట్యాంకర్ల కోసం వెళ్ళినప్పుడు 100 రూపాయలు అంటే 1000-1500 వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ట్యాంకర్ మాత్రం 10 రోజులైనా రానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తమకు ఈ నీటి సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు లేదా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలనేది స్థానికులు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక కాలనీలో ఈ విధమైనటువంటి డిమాండ్ను వినిపిస్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.